తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంపు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4 హామీలను అమలు చేయాల్సి ఉండగా దీనికోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుంది. అయితే 6 గ్యారంటీ పథకాల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. అయితే దరఖాస్తు గడువు తేదీని పొడిగించే ప్రసక్తే లేదని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నేడు దరఖాస్తులు చేసుకోవాలని, ఈరోజు దరఖాస్తులు చేసుకోకపోతే మళ్ళీ 4 నెలల వరకు ఆగాల్సి వస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మొదటి విడత ప్రజా పరిపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ వెనువెంటనే ప్రారంభించాలని, ఈ మేరకు సిబ్బంది కూడా శిక్షణ పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, చెప్పండి, ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రజాపాలన విషయానికి వస్తే ఈరోజు సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే మనకు తెలుస్తా ఉన్న, దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది, అక్కడ ఎలాంటి ఏర్పాటు చేశారు, దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశాన్ని కనిపిస్తుందా? దరఖాస్తులు అయితే ఎక్కువగానే వస్తున్నాయి. ప్రతిరోజు మొదటి 3 రోజులు తీసుకున్నట్లయితే విపరీతంగా జనాలు రావడం జరిగింది. దాని తర్వాత స్లోగా మందకొడిగా రావడం జరుగుతుంది. కానీ ఈ సాయంత్రం వరకు 5 గంటల వరకు పెట్టుకుని ఉన్నారు కాబట్టి జనాలు మాత్రం ఈ ఈవినింగ్ 5 అయినా 6 అయినా వస్తూనే ఉన్నారు. అప్లికేషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇది 7వ రోజు మనకు గత నెల 28వ తారీఖు స్టార్ట్ అయిన ఈ ప్రజాపాలన ఈ రోజు ముగియనుంది. మనకు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 1,89,04,115 మంది వరకు అప్లికేషన్స్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిరోజు నిన్న శుక్రవారం కూడా మొత్తం 12,171 గ్రామ పంచాయతీలు, అలాగే 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. ఈ రోజు కూడా ఇది ఫైనల్ డే కాబట్టి చాలా వరకు ఇంకా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు మధ్యాహ్నం వరకు పూర్తి సమాచారం కూడా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది తెలుస్తుందాను. ఓకే మాధవి, ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తుల్లో ఏ దరఖాస్తులు ఎక్కువగా వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది? ఇప్పుడు మనం జిహెచ్ఎంసీ పరిధిలో కానీ గ్రామ పంచాయతీలలో కానీ చూసుకున్నట్లయితే ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వస్తున్నాయి. అలాగే రేషన్ కార్డుల కోసం కూడా చాలా ఎక్కువ మంది దరఖాస్తులు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఎక్కువగా అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే చాలా మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళు కూడా తిరిగి మరలా అప్లికేషన్స్ ఇస్తున్నారు. మేము 10 ఏళ్ల నుంచి అప్లికేషన్స్ పెట్టుకున్నాం, మాకు మాత్రం అప్లికేషన్స్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే కొత్త వాళ్ళు కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎలాగైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుందని చెప్పేసి ఈ రెండింటి పైన మాత్రం దాదాపు లక్షల మంది వీటిపైన పెట్టుకున్నట్టుగా తెలుస్తున్నాను. ఓకే మాధవి, మరి ఈరోజు చివరి తేదీ ప్రజాపాలనకు సంబంధించి తుది గడువు ఈరోజు లాస్ట్గా నిర్ణయించినటువంటి నేపథ్యంలో మరి ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది? ప్రజలు దీన్ని పొడిగిస్తే బాగుండు అనేటువంటి నిబంధన ఏమన్నా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? ప్రజలకు మాత్రం ఇంకా పొడిగించాలని ఉంది ఆనంద్. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందుగా దీంట్లో మనకు పొన్నం ప్రభాకర్, అలాగే శ్రీధర్ బాబు మంత్రులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. కాకపోతే తర్వాత కూడా 4 నెలలు ఇప్పుడు ముగించింది. తర్వాత 4 నెలల తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ పొడిగించడం మాత్రం ఇప్పుడు మిగిలిపోయినవి ఏమైనా ఉంటే మరలా 4 నెలల తర్వాత కూడా ప్రయత్నించే అవకాశం ఉంది ఆనంద్. ఓకే మాధవి, మరి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించినటువంటి దరఖాస్తుల్లో ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతులు, ఐ మీన్ గృహానికి సంబంధించే కావచ్చు, లేకపోతే రేషన్ కార్డుకి సంబంధించి ఎప్పుడు ఈ యొక్క కొలికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? వారు ఇచ్చిన హామీలలో మనకు 100 రోజులలో ఈ ప్రజాపాలనలో ముగుస్తుంది అని చెప్పేసి అన్నారు. కాకపోతే దీనిపైన ఎవరు ఎలిజిబిలిటీ అనే దానికి కూడా కొంతమంది తీసుకుంటారు. అంటే రేషన్ కార్డ్స్ దాదాపు 10 లక్షల మందికి పైనగా 15 లక్షల మందికి పైగా దీన్ని అప్లై చేసుకోవడం జరిగింది. కాబట్టి దీంట్లో కూడా వాళ్ళు చూసుకుంటున్నారు ఏ వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి దాదాపుగా 2 నుంచి 3 నెలల సమయం అయితే పడుతుందని. థ్యాంక్ యూ మాధవ్.